మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో రాజు అయినట్టు హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటట? మనకు ఒకటే గుర్తొస్తుంది. ఆ దినములలో యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తే, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆయన వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని వాక్కు వచ్చింది. మరలా ఏంటట, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇది ఒకటే మనకు గుర్తొస్తుంది. ఇది కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఏమైంది ఇక్కడ? ఇలా చెప్పగానే ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి చెప్పగానే ఏం చేశాడట? గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యెహోవాను ప్రార్థించెను అని ఉన్నది. ఏమని ప్రార్థించాడు? ఇదిగో నేను చచ్చిపోతానట, నాకు ఆయుష్ ఇయ్యి, నా ఏం అనారోగ్యం వచ్చింది దాన్ని బాగు చేయని అట్లా ఏమంటున్నాడు? యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో. నేను నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో, నేను ఏం చేశానో అవన్నీ కృపతో జ్ఞాపకం చేసుకో. అంతే తప్పించి వేరే విధంగా నా జబ్బును బాగు చేయి, నా మరణాన్ని తప్పించి ఇవేం అడగలేదు. ఇలాగ అడగగానే వెంటనే యెషయాకి వెళ్ళిపోయిందట, దేవుని వాక్కు వెళ్ళిపోయిందట. నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి ఇట్లను, నీ పితరుడైన దావీదుకున్నకు దేవుడైన యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచెట్టు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేస్తాను. వెంటనే ఎందుకు అంతగా దేవుడు ఇమ్మీడియట్గా ఎందుకు రెస్పాండ్ అయ్యాడు? హిజ్కియా అంత ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా ఎందుకు అంతగా తొందరగా దేవుడు రెస్పాన్స్ అయ్యాడు? మరణమైపోతున్నావు అని చెప్పినటువంటి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇమ్మీడియట్గా ఎందుకు ఇచ్చాడు? చూసినట్లయితే ఇక్కడ ఈయన అంటున్న మాటలు ఏంటట? నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు నడుచుకున్నాను, నీ సన్నిధిని యథార్థ హృదయంతో సత్యంతో ఎలా ఉన్నాను అంటే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము హిజ్కియాలో ఉన్నటువంటి లక్షణాలు, లేదా ఆయన ఇంతకుముందు ఏం చేశాడు, దేవుని గురించి ఏం చేశాడు అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనము 2వ దినవృత్తాంతాల గ్రంథాలు 29వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా మొదటి వచనం నుంచి, హిజ్కియా రాజు అవుతున్నప్పుడు ఎన్నేళ్ల వాడట? 25 ఏండ్లు. అతడు దావీదు పితరుడైన దావీదుకి చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టి యథార్థంగా నడుచుకున్నాడు. ఒకటి. ఇక రెండోది చూస్తే ఏమన్నాడు? తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలను, ఇప్పుడు రాజు అయినటువంటి ఫస్ట్ నెల, మొదటి సంవత్సరము మొదటి నెల. ఇంకా 17వ వచనంకి వెళ్ళినట్లయితే మొదటి నెల మొదటి దినమున అని రాయబడి ఉంది. అంటే ఏంటంటే వచ్చి రాగానే, రాజైన రాగానే, రాచరికం చేపట్టగానే, ఇప్పుడు మనం చూస్తున్న ప్రధానమంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ముందుగా అంటారు, నేను వచ్చి ఫస్ట్ సీఎం అయిన వెంటనే నేను పెట్టి మొదటి సంతకం ఇదే అని ముందుగానే అనౌన్స్ చేస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమి చెప్పలేదు, నేను రాజు అయితే ఇలా చేస్తాను అలా చేస్తాను ఏమనలేదు. రాజు అయిన మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు, అంటే కుర్చీలో కూర్చొని మొదటి రోజున ఏం చేశాడట ఈయన? చూడండి, యెహోవా మందిరం తలుపులు తెరచాడు, బాగు చేశాడు. అంటే అప్పటి వరకు తన పితరులందరూ కూడా ఏం చేశారట? సొలొమోను కట్టించిన మందిరాన్ని మూసేశారు. అక్కడ దేవునికి ఆరాధన జరగట్లేదు. తలుపులు తెరిచాడు, బాగు చేశాడు. ఇది మొదటిది. ఇక రెండవది ఏముంది? చూడండి 4వ వచనంలో చూస్తే,
యాజకులను లేవీయులను పిలువనంపించి ఏం చేశాడట? యాజకులు లేవీయులను పిలువనంపించాడు. తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చాడు. ఈ మందిరానికి తూర్పుగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి రాజవీధిలో వీళ్ళందరికీ ఇళ్ళు ఏర్పాటు చేసేసాడట. ఇళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళతో చెప్తున్నాడు ఏమని? వారికి ఆజ్ఞ ఇచ్చాడు, లేవీయులారా నా మాట వినండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మందిర్ని ప్రతిష్టపరచండి, మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులను బయటికి తీసేయండి. ఇంకేంటంటున్నాడు? మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమును పెడముఖం పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేశారు. మరి పితరులు ఏం చేశారు? నా పితరులు, నా తండ్రి, నా తాత వీళ్ళందరూ ఏం చేశారట? అలక్ష్యం చేసేసారట మందిరాన్ని. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలట? మూసివేసి దీపాలు ఆర్పేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేల్కి దేవునికి ధూపం వేయకుండా దహనబలు అర్పించకుండా ఉన్నారు. అందుచేత యూదా వారి మీద దేవుడు కోపగించేశాడు. కన్నులారా చూసినట్లు మనందరినీ నిందకాస్పదం చేసేసాడు. అందుకు అందరూ కత్తితో కూలిపోయారు, మిగతా వాళ్ళందరినీ చెరపట్టుకుని పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం చేశారట వీళ్ళందరూ? 17వ వచనం చూసినట్లయితే, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయటం ఆరంభించి 8వ దినమున ఆ నెల 8వ దినమున యెహోవా మంటపానికి వచ్చి ఆ ప్రకారం 8 దినాలు యెహోవా మందిరం ప్రతిష్ఠించు. మొదటి నెల 16వ దినమున సమాప్తం చేసి 16 రోజుల్లో కంప్లీట్ చేసేసారు. అంటే దేవుడికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకి అర్థమవుతుంది. ఇంకోటి ఏం చేశాడట? 3వది, ఇంకొక 10వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు మన మీద ఇశ్రాయేల్ దేవుని యెహోవా ఉగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేసుకోవాలి. నిబంధన అంటే ఒట్టు పెట్టుకోవాలట. ఏంటట? ప్రభువా, మేము చేసే దోషాలని తీసేసి మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మేము ఆరాధన చేయడానికి మేము ఏం చేసుకున్నాం? నిబంధన చేసుకుంటున్నాము. ఇంకేం చేశాడు? ఇదే అధ్యాయంలో 20వ వచనం ఇంకోటి ఏం చేశాడు? ఇప్పుడు అన్నీ తయారైపోయినాయి. ఇప్పటి వరకు మందిరానికి ప్రజలు లేదు, అధికారులు లేదు, సామంతులు లేదు, ఎవ్వరూ కూడా వెళ్ళడం లేదు. అందుకేం చేశాడట? 20వ వచనం చూస్తే, రాజు అయిన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన మందిరికి వెళ్ళాలంటే సర్లే మన మట్టుకు మన మందిరికి వెళ్దాంలే. కానీ అంతవరకు మానివేసినటువంటి దేవుని పరిచర్య మొదలు పెట్టించడమే కాదు, కానీ పట్టణపు అధికారులందరినీ సమకూర్చుకున్నటువంటి పెందల కడ లేచి, రాజుగారికి ఏం పని అయినంత పని, ప్రజలందరినీ నడిపించాలి, దేవుని మందిరం నడిపించాలి. ఇక వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారట? బలులు తీసుకొచ్చారు. ఆ బలులన్నిటినీ ఏం చేశారట? దేవునికి బలి ఇవ్వడం జరిగిందట. ఇంకా 25వ వచనంలో చూస్తే ఇంకోటి ఏంటట? దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసి నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలను, సితార్లు వాయించుటకు, పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి, బోర్లు ఊదడానికి, బలిపీఠం మీద దహన బలి అర్పించడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసేసాడట. ఇంకోటి ఏం చేశాడు? 30వ వచనంలో 30వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏంటుంటుందట? అప్పుడు వరకు పస్కా పండుగను కూడా నిలిపేశారు. మరలా ఏం చేశాడట? అందరిని పిలిచాడట. ఫలానా రోజుకు మీరు రండి. టైంకి కొంతమంది రాలేకపోయారట. అందుకేం చేశాడట? 2వ నెలలో పస్కా పండుగ అంత ఘనంగా చేశాడట. వాళ్ళందరూ అనుకున్నారట, అబ్బా, ఇంతకు ముందుకు అని ఎప్పుడు కానీ ఇంత గొప్పగా పస్కా పండుగ ఎప్పుడూ జరగలేదు. మనం ఊరికనే హిజ్కియాకి దేవుని వాక్కు వచ్చింది, ప్రవక్త వచ్చాడు, నువ్వు చచ్చిపోతున్నావు వెళ్ళి సర్దుకో అంటే ఈయన గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు,
అతనికి ఆయుష్ ఇచ్చేసాడని మాత్రం మనం చదువుకున్నా. కానీ ఈ ఆయుష్ని ఇవ్వడానికి దేవుడి తన ప్రార్థన అంగీకరించడానికి అని మనం పరిశీలన చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు దేవుని పట్ల. మొట్టమొదటిది ఏంటంటే వచ్చి రాగానే రాజు అవగానే మొదటి రోజునే మందిర తలుపులు తెరిచాడు, బాగు చేశాడు. రెండవదిగా లేవీయులను యాజకులందరినీ పిలిపించి ఈ మందిరాన్ని బాగు చేయండి, దాన్ని ప్రతిష్టపరచండి. ఇవన్నీ అయిన తర్వాత ఇంకొంచెం ఏం చేశాడు, నిబంధన చేసుకున్నాడు దేవునితో. నాలుగోది ఏం చేశాడు, పట్టణ అధికారులందరినీ తీసుకుని వచ్చి మందిరాన్ని తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అందరికి బలులు అర్పించాడు. తర్వాత ఇంకోటి ఏమని చేశాడు, దావీదు నిర్ణయం చొప్పున, ఆ ప్రవక్త నాతాన్ నిర్ణయం చొప్పున, యాజకుడైనటువంటి గాదు నిర్ణయం చొప్పున ఏం చేశాడట, గాయకులను బృందాలను బలులు ఇచ్చేవారిని వారందరినీ ఏర్పాటు చేశాడు. ఆఖరిగా ఆగిపోయినట్టు పస్కా పండుగ కూడా జరిగించాడు. ఇదంతా జరిగిన తర్వాత మరి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ దేవుని వాక్కు వచ్చి బస్సు ఏదైనా జబ్బు వచ్చిందేమో. ఆ జబ్బు వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు చచ్చిపోతున్నావు సర్దుకు. హిజ్కియా దేవునితో అడిగాడు, ఇవేమి చెప్పలే, ప్రభువా నేనేమీ చేసినటువంటి వాడిని కాదు, ఈ చేశాను అవి చేశాను అని ఏం చెప్పలేదు. యెహోవా నీ సన్నిధిలో యథార్థముగా సత్యముతో నేను ఎట్లు నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిని ఎంత యథార్థంగా ఉన్నానో, నీ దృష్టికి అనుకూలంగా ఎలా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం, నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచాడట. ఎవరు మాత్రం చేయరు, మనుషులమే చేస్తాము. దేవుడు ఇంకా కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి వెంటనే దేవుని వాక్కు యెషయాకు వచ్చేసింది. యెషయా వచ్చి హిజ్కియా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, మరి 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్టం వచ్చిందో, బాధ వచ్చిందో, శ్రమ వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో, ఏదొచ్చిందని మనము పెడబొబ్బలు పెట్టి శోకాలు పెట్టేసేసి దేవుని దగ్గర అడిగేస్తే రావు. నీ కార్యాలను మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మన గురించి ఒక్కొక్క గ్రంథం రాయబడిందట దేవుని సన్నిధిలో. ఆయన సముఖంలో మన కొరకు ఒక్కొక్క గ్రంథం రాయబడింది. మనవన్నీ రేపొద్దుట తీస్తాడు. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా సత్యంతో దేవుని సన్నిధి ఎలా నడుచుకున్నావో చూసినప్పుడు నీ ప్రార్థన ఖచ్చితంగా అంటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టమట. మనం చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మనము రేపొద్దుట ఏదో అంటారు కదా, చేతులు కాలిపోయి కాకులు పట్టుకోవడం అని కాదు. ముందు నుంచే మన దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా ఉండాలో, ఎంత చక్కగా నడుచుకోవాలో, దేవునికి ఇష్టంగా అనుకూలంగా ఎలా ఉండాలో మనం ముందుగానే తెలుసుకున్నట్లయితే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుని అడుగు, తప్పకుండా వెంటనే దయచేస్తాడు, మనకు అనుకూలంగా కూడా చేస్తాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మన కార్యాలు, మన పనులు దేవుడికి అనుకూలంగా ఇష్టకరంగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన వింటాడు, మనల్ని బాగు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేకులకు పంపించాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అనుదినం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమయంలో మీకు ఒక మాట నేను ప్రకటించాలని ఆశపడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ 15-20 రోజుల క్రితము నా ఫేస్బుక్ని ఎవరో డూప్లికేట్ చేసి అనేక మంది ఫ్రెండ్స్ అందరికీ పంపించేసి వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యేటట్లుగా చేసుకుని వారందరికీ ఒక రిక్వెస్ట్ పంపించారు. దాంట్లో నుంచి నాకు అర్జెంటుగా ఓ 15,000 కావాలి, నా చుట్టాలకు ఎవరికో బాగాలేదు, మీకు రేపు మాపు ఇచ్చేస్తాను, 15,000 పంపించండి, 18,000 పంపించడని మెసేజ్లు వచ్చాయి. అనేక మంది సహోదరులు నాకు ఈ మాటలు పెట్టారు. వెంటనే నేనేం చేశాను, ఆ ఫేస్బుక్లోనే పెట్టేశాను, నేను ఇలా చెయ్యలేదు, ఎవరిని డబ్బులు అడగలేదు, ఇదేదో ఫేక్గా తయారైంది, దయచేసి ఎవరు డబ్బులు పంపొద్దు, జాగ్రత్తగా ఉండండి. అదే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారు మీకు అందరికీ చెప్తున్నాను, ఫేస్బుక్ని వెంటనే క్లోజ్ కూడా చేసేసాను. దయచేసి ఇక నాకు ఫేస్బుక్ ఉండదు, యూట్యూబ్లో మీతోటి ఈ దేవుని వాక్యాన్ని మాత్రమే పంపిస్తాను. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. నా యూట్యూబ్ని మీరు చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు, చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇస్తున్నారు. మీరు వింటున్నందుకు మీకు అందరికీ నిండు వందనాలు దేవుని పేరు చెల్లిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నారు. ఆమేన్.